హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు. ఈరోజు మనం హోమ్ మేడ్ సాంబార్ పొడిని తయారు చేద్దాం. చూసారు కదా, నేను ఇంట్లోనే ఈ సాంబార్ పొడిని తయారు చేశానండి. ఇది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. ఈ సాంబార్ పొడి కోసం నేను 1 కప్పు ధనియాలు తీసుకుంటున్నాను. ఈ ధనియాలు నేను లో ఫ్లేమ్లోనే వేయించుకుంటాను. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్. ఇలా ఈ 2 సెకండ్స్ వేగినాక వీటిని ఒక బౌల్లో తీసుకున్నాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వీటిని వేయించుకోవాలి. ఓకే అండి, నేను వేయించుకొని ధనియాలని ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 టేబుల్ స్పూను శనగపప్పు, ఇంకా 2 టేబుల్ స్పూను కందిపప్పు, 2 టేబుల్ స్పూను మినప్పప్పు వేయించుకుందాం. ఈ మూడింటిని కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి. వీటిని ఇలాగా ఒక్కసారి లో ఫ్లేమ్లోనే వేయించుకుందాం. ఈ మినపప్పు, శనగపప్పు, ఇంకా కందిపప్పు 3 క్వాంటిటీ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకే అండి, ఇలా వీటిని ఒక 2 సెకండ్స్ వేయించుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క వేయించుకుంటున్నాను నేను. అలాగే ఒక 2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుందాం మనం. వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం మనం. ఇలా ఇంట్లోనే మనం సాంబార్ పొడిని తయారు చేసుకోవడం వలన చాలా రుచిగా వస్తుందండి సాంబార్ కూడా. ఓకే అండి, ఇప్పుడు వీటిని కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇందులోనే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక్కసారి వేయించుకుందాం. చూసుకోండి, మాడిపోకుండా వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కరివేపాకు బాగా వేగేంత వరకు మనం ఇలా వేపుకుందాం. ఓకే అండి, చూసారు కదా, ఈ కరివేపాకు బాగా వేగింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి, చల్లారాక వీటన్నిటిని నేను మిక్సీ జార్లో వేయించుకున్నాను. ఇందులోనే మీకు కావాలనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంగువ వేయట్లేదు. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, చూసుకున్నారు కదా, గ్రైండ్ చేసినాక సాంబార్ పొడి. ఓకే అండి, మనం దీన్ని ఒక గాజు బౌల్లో వేసుకుందాం. ఓకే, చూసారు కదండి, హోమ్ మేడ్ సాంబార్ పొడి రెడీ అయిపోయింది. ఈ సాంబార్ పొడిని మనం ఒక 6 మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా మనకు గాజు బౌల్లోనే లేకపోతే గాజు కంటైనర్లోని మనం దీన్ని స్టోర్ చేసుకుంటే మనకి చాన్నాళ్ళు వస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీగా మనం సాంబార్ పొడిని ఇంట్లో ఉండే దినుసులతోనే యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.